విక్రమార్క బేతాళ కథలు బైరాగి శాపం. విక్రమార్కుడు శవాన్ని మోస్తూ వెళుతుండగా బేతాళుడు మరో కథ చెబుతానని ప్రారంభించాడు. సిరిపురంలో వ్యాపారి శ్రీనివాసుడికి గౌరవుడు అనే కొడుకు ఉండేవాడు. కాని అతడు అహంకారి. ఒకరోజు ఒక మహిమగల బైరాగి వారి ఇంటికి వచ్చి భోజనం చేయగా గౌరవుడు అతడిని నిర్లక్ష్యంగా చూశాడు. దీంతో బైరాగి, నీవు భవిష్యత్తులో బిచ్చమెత్తుకునే స్థితికి వస్తావు అని శపించాడు. కాని శ్రీనివాసుడు ప్రాధేయపాడగా బైరాగి మెచ్చి ఓ రత్నమాలను ఇచ్చి దాన్ని పూజించమన్నాడు. గౌరవుడు వ్యాపారం చేయాలని తండ్రిని వదిలి వెళ్లాడు. కాని అతడి గర్వం, అవివేకం కారణంగా సంపదను కోల్పోయాడు. నష్టపోయాక ఇంటికి తిరిగి వచ్చి రత్నమాలను అడిగాడు. తండ్రి అంగీకరించకపోవడంతో రాత్రి దానిని దొంగిలించి ఊరు విడిచి వెళ్లాడు. ఆ మాల అతడికి అరిష్టం తెచ్చింది. ప్రయాణంలో దొంగల చేతిలో చిక్కాడు. ఉండే ఇల్లు పిడుగుపడి కాలిపోయింది. ఈ సమయంలో బైరాగి ప్రత్యక్షమై, నిన్ను నిస్వార్థంగా ప్రేమించి పెళ్లి చేసుకునే అమ్మాయికి రత్నమాల ఇస్తే నీవు శాపం నుంచి విముక్తి పొందుతావు అని చెప్పి వెళ్లిపోయాడు. గౌరవుడు ఊళ్ళు తిరుగుతూ తన కోసం పెళ్లి చేసుకునే అమ్మాయిని వెతికాడు. చివరికి ఒక దరిద్రురాలైన కాని సద్గుణశీలురాలైన శివానిని కలిశాడు. ఆమె అతడిని స్వచ్ఛమైన మనసుతో స్వీకరించగా రత్నమాల ఆమె వద్ద స్థిరంగా ఉండిపోయింది. గౌరవుడు శాపం నుంచి విముక్తి అయ్యాడు. చివరకు గౌరవుడు తన తప్పులను తెలుసుకుని మారిపోయాడు. బేతాళుడు కథ ముగించి బైరాగి చెప్పినట్లు రత్నమాల నిజంగా శ్రీనివాసుడి కుటుంబానికి మేలు చేసిందా అని ప్రశ్నించాడు. విక్రమార్కుడు, రత్నమాల వల్ల గౌరవుడు మారిపోయాడు. అతడి వల్ల శివాని జీవితం సంతోషకరంగా మారిపోయింది. అందువల్ల అది మేలు చేసినట్టే అని సమాధానం చెప్పాడు. వెంటనే బేతాళుడు మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథలోని నీతి మొరల్: అహంకారం పతనానికి దారితీస్తుంది. అనైతిక మార్గాలు మరింత దుస్థితికి దారితీస్తాయి. నిస్వార్థ ప్రేమ నిజమైన మార్గదర్శకం. పరీక్షలు మనిషిని తీర్చిదిద్దుతాయి. బహుమతులు కేవలం దారిని చూపుతాయి. మార్పు మన చేతుల్లోనే ఉంటుంది. ధనసంపద కన్నా మంచి గుణాలే గొప్పవి. ఈ కథలోని బేతాళ ప్రశ్న ద్వారా కూడా ఇదే సందేశం బలంగా వ్యక్తమవుతోంది. సంపద కన్నా మనిషిలో వచ్చే మార్పే నిజమైన మేలు.